హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది సడన్గా ఊరికి వెళ్తున్నాం అనమాట, అత్త వాళ్ళ ఊరికి. ఏదో వర్క్ ఉండి అండ్ కొన్ని తెచ్చుకోవాలన్నమాట. యాక్చువల్గా మోహన్ వెళ్ళొస్తానన్నాడు, బట్ ఎలాగో వెళ్ళొచ్చేది కదా అని ఇంకా ముగ్గురం వెళ్తున్నాము. సో మా వాడి ఆత్రం చూడండి ఒకసారి. వెళ్దామంటే చాలు చాలా టైం పెట్టినాను. రెడీ అయ్యి ఇంకా సెట్ డా హాయ్ చెప్పు హాయ్ సడన్ గా వెళ్దాం అనుకున్నాను. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నమాట. సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి. ఇల్లు మొత్తం గోలగా ఉంది. సో బట్టలు అయితే కొన్ని మిషన్ చేశాను అనమాట బాబువి ఈరోజు. మా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అవన్నీ పైన ఆరేసి వచ్చే టైం లేక కిందే వేసేసి సడన్ గా ఏం నాన్న నీ బాధ చెప్పు. ఇది ఇవ్వాలనా, ట్రైపాడ్ ఇవ్వాలనా? సరే తీసుకో, నువ్వే షూట్ చేశారేనా? అసలు ట్రైపాడే ఇవ్వడు షూట్ చేయడానికి. ఇంకా ఏడ్చక వెళ్దాం పద. పద వెళ్ళిపోదాం. ఇంకా డాడీ వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. వాటర్ అయితే ఉండవు, ఫిల్టర్ వాటర్, అందుకే 2 బాటిల్స్ తీసుకెళ్తున్నాం అనమాట. సరే, సో ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. చాలా దగ్గర మా ఊరు. చాలా వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. 42 జస్ట్ ఒక 30 to 45 minutes లోపు వెళ్ళిపోతాం అనమాట. సో ఇంటికి వెళ్ళంగానే మామిడికాయలు చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. సో వింత విచిత్రంగా ఉంటారు కదా, అట్లా కారం పొడిలో తింటా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళు ఉన్న ప్లేస్లో అట్లా ఉంటాయన్నమాట కాయలు. తిని అలవాటు అయిపోయి ఉంటుంది, అందుకే పెద్దగా తినడు. తిన్నప్పుడు అలా వెరైటీగా తింటాడనమాట. సో ఇంకా మేమైతే రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోతున్నాము. అంతా ఒక 2-3 hours ఉన్నాం అంతే. ఈవినింగ్ 4 కల్లా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఉండడానికి లేదు, ఎక్కడక్కడ వదిలేసి వచ్చారనమాట ఇంట్లో. సో చెప్పాను కదా కొన్ని వస్తువులు తెచ్చుకోవాలని. శనగిత్తనాలు అయిపోయినాయి అనమాట. నార్మల్గా అయితే కాయలు వేసుకొచ్చుకొని నేనే ఒలుచుకుంటా, కానీ ఇప్పుడు వీడి వల్ల అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇంకా మా అత్త విత్తనాలు తీసుకెళ్ళు, నేను ఒలిచి పెడతానని చెప్పి అవి ఇంకా రాగి పిండి అయిపోయిందనమాట ముద్దకి. అండ్ నేను ఆమ్చూర్ పౌడర్ చేసుకుంటున్నాను ఈ ఇయర్. అంటే పచ్చి మామిడికాయని ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే ఈ ఇయర్ మొత్తం నిమ్మకాయలు లేకుండా చిత్రానికి బాగుంటుంది అనమాట. సో అది అక్కడే పెట్టేసి వచ్చానమాట. అది తెచ్చుకుందామని ఇంకా అట్లే గుర్తుకొచ్చి దాన్ని కూడా పెట్టుకుంటున్నాను. సో అవైతే పక్కన పెట్టి మామిడి పళ్ళు ఇంకా లాస్ట్ అనమాట. ఇప్పుడు మేబీ ఇవే లాస్ట్ అయినచ్చు. లాస్ట్లో ఒక షార్ట్లో కూడా చెప్పాలి లాస్ట్ అని, బట్ దాని తర్వాత కూడా ఉన్నాయి. ఇంకెక్కడన్నా ఉన్నవన్నీ కూడా లాస్ట్కి అయితే తీసుకొని వచ్చాను మా మామయ్య. సో ఇవన్నీ పచ్చివన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ పాకానికి వచ్చి ఉంటాయి కాబట్టి మందు అంతా ఏమవసరం లేదు. జస్ట్ ఆ సంచిలో అలా పెట్టేస్తే అలా మాగిపోతున్నాయి అనమాట డైలీ. సో ఫస్ట్ అయితే అన్నీ పచ్చికాయలన్నీ వేసేసి తర్వాత కొంచెం పాకానికి వచ్చినవన్నీ పైన వేసుకున్నాను. సో మా బాబుకి కొంచెం ఇష్టంగానే తింటాడనమాట. సో అందుకని చెప్పి వాడు కూడా ఎగ్జైట్మెంట్గా వాటిని దాంట్లో వేస్తూ ఉంటే ఇంకా వన్కే వదిలేసిన కొద్దిసేపు వేయమని చెప్పి. సో అలా అయితే అన్నీ వేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. కాఫీ తాగేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కాఫీ పడాలండో. సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడైతే క్లైమేట్ సూపర్గా ఉందన్నమాట. ఎందుకంటే దట్టు ఇప్పుడు ఇంకా సమ్మర్ అయిపోయి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. సో చెట్లన్నీ మంచిగా గ్రీనరీగా స్టార్ట్ అయిపోయాయి. ఎక్సలెంట్గా ఉందన్నమాట క్లైమేట్. ఈవినింగ్ కాబట్టి ఇంకా చూడముచ్చటగా ఉంది. సో మధ్యలో గొర్రెలు వస్తుంటే నా కొడుకు గొర్రెల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. మనకు చిన్నప్పటి నుంచి చూసి అంత విచిత్రంగా ఏమనిపించవు, కానీ వీళ్ళకు కొత్తగా చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు పిల్లలకి. సో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి కొద్దిసేపు మళ్ళీ ఆపి వాటితో కూడా అంటే టచ్ ఏం చేయనిచ్చట్లేదు, జస్ట్ చూస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం ఎగ్జైట్గానే ఉంటుంది వానికి. అండ్ మేము వెళ్ళింది సాటర్డే అనమాట. యాక్చువల్గా సండే వీక్ ఆఫ్ అయినా ఉందాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట. వర్క్ ఉండి రిటర్న్ వచ్చేసాము ఇంటికి. అందుకే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయినాము. సో దగ్గరే కాబట్టి త్వరగానే రిటర్న్ వచ్చేసాము. వస్తూ సంతకి వెళ్ళాను అనమాట. అంటే సాటర్డే సంత మాకి, పుట్టపర్తి సంత. సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కావాల్సినవన్నీ ఇంకా మధ్యలోకి వెళ్ళకుండా కార్నర్లోనే ఉంటాయి, అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఇంటికి రాగానే సామాన్లు అన్నీ కడిగేసాను. ఇవన్నీ కడిగేసి ఫస్ట్ కడక్క ముందు అయితే బాబుకి స్నానం చేయించి రైస్ పెట్టేసి ఆ తర్వాత కాఫీ తాగి ఆ తర్వాత ఈ పని పెట్టుకున్నాను అనమాట. లేదు అంటే ఇది పెట్టుకుంటే అవి అవ్వవు, మళ్ళీ ఆకలేస్తుంది కదా బాబుకి అని చెప్పి ఇంకా ఇవన్నీ కడిగి నీట్గా పెట్టేసుకొని పాల బాటిల్స్ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకు ఏ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే బాబు పుట్టిన తర్వాత ఏ పనైనా వేరే వాళ్ళతో చేయించుకుంటానేమో కానీ పాల బాటిల్స్ మాత్రం వేరే వాళ్ళు కడిగితే అస్సలు నాకు సాటిస్ఫాక్షనే ఉండదన్నమాట. అంటే మా అమ్మమ్మ కడిగిన నేను అప్పుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒక్కటే, ఇంక అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు కడిగే వల్ల అప్పుడు ఒకసారి ఫీవర్ వచ్చిందనమాట వానికి. నేను అదే చెప్పేదాన్ని అనమాట ఎప్పుడు.
మీరు సరిగ్గా కడిగిండరు పాల బాటిల్స్, అందుకే మనకి ఫీవర్ వచ్చింటుంది అని చెప్పి. ఎందుకంటే మనం మంచిగా కడగాలి వీటిని, అండ్ హాట్ వాటర్లో కంపల్సరీ పెట్టుకోవాలి కదా. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా నీట్గా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం ఓకే పెద్ద అయినాడు అని చెప్పి కొంచెం అటు ఇటుగా అయినా ఒక్కరోజు హాట్ వాటర్లో వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. నేనైతే ఫస్ట్ నుంచి కూడా విమ్ లిక్విడ్తోనే కడుగుతాను అనమాట. ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని. బ్రషెస్ అయితే ఇప్పటికి ఎన్ని పోగొట్టింటాను అనమాట. బాటిల్స్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి మార్చుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 4-5 మంత్స్ అయిందనమాట, చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మరీ అంటే అప్పుడు అయితే బాయిల్డ్ వాటర్లో వేసి వాటిని బాగా మరగబెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక 10-15 మినిట్స్ దాకా అలానే ఉంచి పక్కన పెట్టుకుంటాను. కాబట్టి బాటిల్స్ అనేవి గలీజ్ అవ్వట్లేదు అనమాట. అంటే కరగట్టకోకుండా అలా నీట్గా ఉంటాయి. అప్పుడైతే చాలా మడ్డిగా అయిపోతుండే, అలా వద్దని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నా. ఇంకా ఈ కిచెన్ పని పక్కన పెట్టేసి వెజిటబుల్స్ కూడా పక్కన సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడు పడప్పుడు చేసుకుంటే వేస్ట్ కదా అని ఇంకా అలా వదిలేస్తే అలానే ఉండిపోతాయి, సగం వాడిపోతాయి కూడా. సో వీటిని పెట్టడానికైతే స్టోర్కి ఇలా బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 2-3 మంత్స్ అయింది తీసుకొని, బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఏందో దాంట్లో పెడితే ఫ్రిడ్జ్ మొత్తం గబ్బు అయిపోతుంది అనమాట. అసలు నీట్గా అనిపించట్లేదు ఫ్రిడ్జ్. అందుకే ఈసారి బాక్సెస్ బుక్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆల్రెడీ కార్డ్లో యాడ్ చేసి పెట్టాను. సో మేబీ ఈ మంత్ ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట బాటిల్స్. ఈ బ్యాగ్స్ ఎందుకో సరిగ్గా వాడిపోతున్నాయి కూరగాయలు. నేను మ్యాక్సిమం 2 వీక్స్కి ఒకసారి అలా తెచ్చుకుంటాను అనమాట వెజిటబుల్స్ అంతైనా కూడా. అలా తెచ్చుకున్నప్పుడు ఇంకా వాడిపోకుండా ఉండాలంటే మంచిగా స్టోరేజ్ చేసుకోవాలి కదా, అందుకని తీసుకుందాం అనుకుంటున్నా. సో ఆ తర్వాత మ్యాంగోస్ అన్నీ సర్ది పెట్టేశాను అనమాట. ఇంకా చెక్కిలాలకి బియ్యం ఎంచుకున్నాను, అంటే నానబెట్టి కొద్దిగా వేయించి తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఉంటాయంట. ఫస్ట్ టైం చేస్తున్నా, అందుకు ఈ పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకున్నాము. సో ఇలా అయితే అనుకోకుండా ఊరికి వెళ్ళి కొన్ని పనులు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది, తర్వాత కంప్లీట్ చేసుకున్నా. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.